హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా ఉన్నాం. ఈరోజు అయితే మన సొంత ఇంటికి వచ్చామన్నమాట. ఇదిగో మా కోడలు సొక్కేసుకోలేదులే, ఇంకా మా అమ్మగారు ఏదో పని మీద రమ్మన్నారు, అందుకని చెప్పేసి వచ్చానమాట. మా ఆదర్శ మామ మాత్రం హాయ్ చదువుతారు, బాగా చదువుతారు అండి. హాయ్ చెప్పురా, కజ్జికాయలు చెప్పురా, హాయ్ చెప్పు. ఒక చేయి చాలని చెప్పి 2 చేతులు దూపుతున్నాడు అని కొడుకురా. అమ్మా బాగున్నామా? ఏం సంగతులు? ఏం లేదా? మా అమ్మాయి నీరసం ఉందిలేండి, మొన్నే కదా చిన్న ఆపరేషన్ జరిగింది, అందుకని చెప్పేసి ఎవరితో మాట్లాడలేదు, మౌనవ్రతం చేస్తూ ఉంది. మా అమ్మగారిని మాత్రం ఇంకా ఏమంటారు ఎరగదీస్తూ ఉందన్నమాట. అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ఇంకా ఏంటిమా అట్లు చేయి. ఇంకా దేనికమ్మా రమ్మంది? అట్లు పిండా? మరేది 4 గంటలకు పోసావు? ఓకేనండి, మా అమ్మగారు అయితే ఇంకా ఉదయం 1 కేజీ పోసారంట అట్లు పిండి, అందుకని చెప్పేసి ఒక 1/4 కేజీ పోసింది. 30 కేజీ మా అమ్మకి కావాలి, సరిపోతలే మనం ఎంత ఉన్నా ఇద్దరమే కదా అని వెళ్తున్నాము. మరి ఏంది అమ్మాయి ఇంకా నీరసంగానే ఉంది, ఏం మాట్లాడతలేదు? మొన్న 1000 రూపాయలు ఇచ్చింది. ఎట్టుంది మా బాగా హుషారుగా ఉందా? బాగా ఫోన్ చేస్తుందా? మా బావ వచ్చేసి గుంటూరులో ఉంటున్నాండి. ఇటు చూడండి కరకర నవ్వుతూ ఉన్నాడు, మా చక్రాలు మొత్తం సాజు కూడా ఉన్నాడితే ఎగి దండేవాడే, మొత్తం నేలపాలు చేస్తా ఉన్నారు. చెప్పమ్మ చెల్లమ్మ. మా చెల్లమ్మ పేరు వచ్చేసి మరికుమార్ అండి, నా పేరేమో నాని నాగేంద్ర బాబు, ఏం పేరు రోజా మరికుమార్, అంటే ఇద్దరు 2 పేర్లు ఉన్నాయి మాకు. వెనకమాల వచ్చి చేసి ఏంటి వట్టి తణుకులు, వాటిని మీరు పట్టించుకోకండి, మమ్మల్ని చూడండి సరేనా? ఎక్కడ హుషారుగా ఉందా? పిల్లలు మింగుతున్నావా టయానికి? వెరీ గుడ్. సరే మరి అట్లు అమ్మతో పోపించుకున్నా పొద్దున పిల్లలకని పోసిందా? మరి చట్నీ ఏది? అట్లు పిండి బాగానే పోసింది అమ్మా, చట్నీ ఏదమ్మా? ఎడ తినాలి ఇయ్యి చట్నీ? పిండి ఇచ్చిన దానివి చట్నీ కూడా పంపించాలా, అప్పుడు పేరు ఉంటుంది. ఓకేనండి, మా నాన్న హాయ్ చెప్పు నాన్న. ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 6:01 అవుతుంది. ఇలా వెళ్ళి రాజకుమార్తో మంచి రెసిపీ చేయించుకుందాం. అది కాక మన వీడియోలో మనం పిచికారం చేసాం కదా 6 ఎకరాలకి కంది, అంటే ముందు కొట్టాం కదా. అయితే వస్తూ మా పక్క చేనులో ఏమంటారు వీటిని, ఉప్పు శనగ తోట వేసారన్నమాట. వాటిలో కొన్ని కాయలు తీసుకొచ్చాను, టేస్ట్ చేద్దాం ఇంటికి వెళ్ళినాక. కనపడుతున్నాయా ఇవి? ఓకే, మన ఇంటికి వెళ్ళిపోతాం పదండి, పొద్దుపోతుంది. బాయ్ చెప్పురా, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్ మామా చెప్పురా. వాడంతేనా అనేది బాయ్ మామా. అగో ఆ మాత్రం మామూలు మాట్లాడదు, మాటల పొట్ట. నువ్వు చొక్కేసుకున్నట్టయితే నేను బాగా మాట్లాడిచ్చావన్నీ. చొక్కేసుకోపో మరి, సిమ్రాన్ లాగా రెడీ అవుతుంది. ఇంటికి వెళ్దాం పదండి. ఒక బొబ్బుల డబ్బు తీసుకెళ్తున్నాను, మంచిగా కొంటుందని చెప్పేసి. ఓకేనా? ఓకేనండి, మన ఇంటికి అయితే వచ్చేసాం. రాజకుమారి ఏమో అంట్లు తోముతా ఉంది. ఇప్పుడు పొద్దుగుకి 7 వస్తుంటే అంట్లు తోముతుంది. మరి బుద్ధి మా ఏం లేదు. ఓహో సారీ రాజు, అట్టయితే వంకాయలు రోజు వంకాయలు ఏదంటా మాపు. వంకాయ పచ్చడి చేయమా అయితే? వంకాయ పచ్చడి చేస్తావా? వద్దు, వంకాయ పచ్చడి కూడా వద్దు. సరే ఇగో ఉప్పు శనగలు తీసుకొచ్చా, కానీ ఇది ఎందాం గడ్డి అని తింటాం. కానీ చూడండి అటాక్ పడుతుందా పిల్లాడు తీసి ముందు ఒక ఎత్తనం చూపి ఎట్టుంది అది. ఓకేనండి, రాజకుమార్ అయితే ఒక ఎత్తనం కోసిన అందుకు కడుతున్నావు చేనాయన తెలుసా? మళ్ళీ 6 ఎకరం వేసింది దాంట్లో. ఇదిగో సాగు ఇదిగో ఎలా తిందరు ఏది ఎత్తనం చూపి రాజు, ఎటు చూపిమంటే అదే అండి ఉప్పు శనగలు ఈ పచ్చుకోండి. ఆ చేనాయన్ని పర్మిషన్ తీసుకొని ఒక రోజు వెళ్ళి మీకు ఉప్పు శనగ మొత్తం చూపించి అసలు మంచి రెసిపీ చేద్దాం. వీటితో ఉప్పు శనగలు కూర కూడా చేస్తారు కదా. అదే ఒకరోజు వ్లాగ్ తీస్తానండి వీటి గురించి, సరేనా? ఇంకా ఇప్పుడు ఈరోజు కూర వచ్చేసి మొన్న రోజు వంకాయలు ఏంటంటే సీదర పడుతుంది. వంకాయలు అంత రుచి ఉండు, వంకాయలు అంతా ఏదంటారు సామెత ఏదో ఉంది అదండి. అందుకని చెప్పేసి వంకాయలు వద్దు, ఈరోజు వేరే కూర చేసుకుందాం. సువాసనే ఆడాడుకుంటున్నారు అన్నయ్య నువ్వు. అబ్బో రాజే, ఆ వంకాయ కూర తర్వాత చేద్దాను, కానీ నోరు సప్పకుండా రాజు ఏదైనా కూర చేయ రాజు. ఏం పచ్చడి చేస్తావు? పల్లీల పచ్చడా? చాలా బాగుంది. రోడ్డు పచ్చడి రోలు కూడా ఉంది మనకి. సరిగానే మరి
చెప్పు రాజీ దీని ప్రాసెస్. దీని ప్రాసెస్ వచ్చేసి పల్లీలు అయితే ఫస్ట్ అయితే వేయించుకోవాలి. ముందుగా పల్లీలు వేయించుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని మళ్ళీ అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని రోట్లో నూరుకుంటే పల్లీల చట్నీ రెడీ అయిపోయినట్టే. పల్లీలు అయితే ఇంకా బాగా మీడియంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని పొట్టు వేసుకుందాం. పల్లీలు వేయించుకోవడం అయితే అయిపోయింది కదండి. ఒక ప్లేట్లో పోసుకుందాం, ఆయిల్ పోసుకుందాం. లోపు అయితే ఇంకా ఆయిల్ ఏమో వేడవుతా ఉండిద్దండి. ఇంకా పల్లీలు అయితేనేమో చల్లారిన తర్వాత పొట్టలు చేద్దాం. ఇంకా టమాటాలు అయితే శుభ్రంగా అడిగేసుకున్నాను కదండి, కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా అవి అయితే తీసేసుకోవాలి. తొడాలు అయితే ఒక ఆయన అయితే 4 బద్దలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం. మనం పచ్చిని నూరుకునేటప్పటికి మనం సింపుల్గా ఉంటుంది అవి మెరగటానికి. రాజకుమారి చెప్పడం మర్చిపోయా, ఇంత మమ్మల్ని ఇంటికాడ పిండి తీసుకొచ్చా కదా, దోశ పిండి, రట్లు పోయావా? నూనె అయితే బాగా వేడిందండి. పచ్చిమిరపకాయలను టమాటాలు అయితే బాగా వేయించుకుందాం. ఓకే అండి, టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా. ఇంక అయితే ఒక అరగంట అయితే బాగా మగ్గనిచ్చుకున్నామండి. మూత అయితే పెట్టేసుకున్నాం. ఈ లోపు అయితే పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు అయితే పొట్టు తీసేసి ఇంక ఇవి కూడా శుభ్రం చేసుకున్నాం. ఓకేనండి, టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే ఇంకా బాగా అయితే ఫ్రై చేస్తూ పక్క అయితే తీసేసానండి. పచ్చిలోకి ఐటమ్స్ మొత్తం వచ్చేసి అయితే కల్లుప్పు, చింతపండు, జీలకర్ర, అలానే పల్లీలు అండి వేయించుకున్నవి. ఊరికెందుకురా తీసుకొని పో. ఇంకా సాస్ అయితే పల్లీలు పచ్చి కానీ వేయించినవి కానీ అయితే మామూలుగా తినరండి. మనం అయితే పచ్చడి చేసేసుకున్నాం. ముందుగా అయితే పల్లీలు అయితే నూరేసుకోవాలి. కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పు అయితే కొంచెం వేసి నూరుకుందామండి. ఇంకప్పుడైతే పల్లీలు అనేది నూరేటప్పుడు ఎగరకుండా ఉంటాయి. బండ బాగా పొడుగైందండి. ఇంట్లో అదే ఎగిరి మొత్తం తింటున్నారు దగ్గరుండి. సుహాసినిక కింద కొన్న వస్తుందా ఒకటి ఏళ్ళు నలిగిద్ది సాహసుగా. అరే రోడ్డు మీద తినకూడదు, పెళ్లి కోన వచ్చిద్రా. ఏ కాల్ది తప్పు. అయితే ఇంకా పల్లీలు అయితే ఓకేనండి. పల్లీలు మొత్తం అయితే బాగా మెదిగిన తర్వాత ఇంకా చింతపండు అన్న జీలకర్ర వేసుకుందాం. చింతపండు మొత్తం మెదిగిన తర్వాత అయితే ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసి నూరేసుకుందాం. ఓకేనండి, పచ్చడి నూరటం అయితే అయిపోయింది. మొత్తం అయితే ఇంకొక గిన్నెలోకి అయితే తోడేసుకుందాం. ఇంతకుముందు పాతకాల పద్ధతిలో రాజీ ఉడుకున్నా కూడా రోట్లు వేసుకొని తినేవాళ్ళంట. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా రోట్లు? అన్న తినకదా, చాలా టేస్ట్గా ఉండేది అంట. చాలా బాగుంది పచ్చడి మాత్రం. చూస్తుంటే నూరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చి వేసుకుని తింటుంటే దోశలు మర్చిపోయా, దోశలు అయ్యి. ముఖ్యంగా పచ్చడి చేయమని దేనికంటున్నాం, మా అమ్మ దోశలు పంపించింది కదా, రెండింటికి మనకి వచ్చింది, దోశలు గాను భోజనం చేయడానికి. వీళ్ళు గోవాలు ఎక్కువేందుక. రాజకుమారి పచ్చడి రెడీ అయిందా? దోశలు రెడీ అవుతున్నాయా? దోశలు మాత్రం వేరే లెవెల్ అవుతున్నాయి రాజీ. నా దిష్ట. ఓకే, చాలా బాగున్నాయి. అలా ఎన్ని చేసావు? 2 చేసావా? బాగా మాడబెట్టావు, బాగుంది.
వాణ్ణి చాలా బాగుంటాయి రాజే. ఓకేనండి, ఈ రెండు పక్కన పెట్టేసి రాజకుమారి అసలు దోశలు ఎలా పోసిద్ది, అసలు రాజకుమారికి వచ్చా లేదా చూద్దాం. ఓకేనండి, ఇంకా మా అమ్మగారు పంపించిన పిండి ముందుగా అయితే కొంచెం నూనె పోసేసుకొని, అసలు దోశ అంటే నచ్చిన వాళ్ళు అసలు ఎవరు ఉండరండి, దోశలు మాత్రం సూపర్గా ఉంటాయి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని రాజకుమారి ఉల్లిపాయ తిప్పేసింది. ఫస్ట్ అయితే కొంతమంది ఏమో వాటర్ పోసేసుకొని తర్వాత ఉల్లిపాయ రుద్దుతారు, కానీ మా రాజకుమారి ఇలా ఈ స్టైల్ చేసింది అన్నమాట. చూద్దాం. ఏ రాజే, అవునా? పిండి తీసుకొని ఒక గంట పోసేసి అని శబ్దం బాగా వస్తుంది. మూత పెట్టేసుకుందాం. సూపర్ పోసే రాజే, ఇంకొచ్చిద్దో రాదో చూద్దాం. రాకూడదని అసలు కోరుకోను. కొంచెం నూనె పైన యాడ్ చేసుకుందాం. తర్వాత సరేనండి, ఇంకా మూత పెట్టేసింది. 1 నిమిషం ఉందాం అని చెప్పేసి చూసేసుకుందాం. దోశ మాత్రం వేరే లెవెల్ కాలేదండి. ఇంకా పక్క కూడా ఇంకా అలా కాల్ చేసుకొని తీసుకొని ప్లేట్ లోకి వేసుకుందాం అండి. వేడివేడి దోశల్లోకి పల్లీలు పచ్చడి అయితే చాలా బాగుండిద్ది. టేస్ట్ చేద్దాం, ఇంకా టేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాం. ఓకే. రాజకుమారి, సుహాసనికి దోశ పెడతా ఉంటా కానీ నేను కూడా ఆకలి ఉండలేను, కానీ ఒక దోశ ఏవా? సరే. సూపర్. దీనిలో పల్లీలు చట్నీ చేసావు కదా, కొంచెం అది తర్వాత తింటలే రాజే. పల్లీల చట్నీ దీనిలో కొంచెం నెయ్యి వేస్తే బాగుండేదే, కానీ వద్దులే, మొదలుగా పొట్ట పెరుగుతుంది. సుహాసిని దారా, ఇదిగో ఇదిగోమ్మా సుహాసిని. సరేనండి, వేడి దోశల్లోకి ఇంకా పల్లీల చట్నీ తింటే సూపరు. అద్దుకోండి, తింటాను కూడా. కూర్చో. సుహాసిని దోశ తింటుందండి. సూపరా.